వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ టాపిక్. దీనికి సంబంధించి ఒక 50 బిట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ ఒకసారి చూడండి. ఇక క్లాస్లోకి వెళ్ళిపోదాం. మరి విద్యా దృక్పథాల్లో చైల్డ్ రైట్ కన్వెన్షన్లో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి? చైల్డ్ రైట్ కన్వెన్షన్లో మొత్తము 54 ఆర్టికల్స్ ఉంటాయి. సిఆర్సిని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆమోదించింది? సిఆర్సిని ఐక్యరాజ్య సమితి 1989 నవంబర్ 20వ తేదీన ఆమోదించింది. అసలు సిఆర్సి అంటే ఏంటి? సిఆర్సి అంటే చైల్డ్ రైట్స్ కన్వెన్షన్. బాల కార్మికుల నిర్మూలన సవరణ చట్టం 2016 ప్రకారం ఎన్ని సంవత్సరాలలోపు పిల్లలు కర్మాగారాల్లో పని చేయకూడదు? 18 సంవత్సరాల లోపల పిల్లలు. బాల కార్మికుల నిర్మూలన సవరణ చట్టం 2016 ప్రకారం 18 సంవత్సరాల్లో పిల్లలు కర్మాగారాలలో పని చేయకూడదు. చిల్డ్రన్స్ స్కూల్ బ్యాగ్ యాక్ట్ చూడండి. చిల్డ్రన్స్ స్కూల్ బ్యాగ్ యాక్ట్ 2016 ప్రకారం పుస్తకాల బరువు విద్యార్థి శరీర బరువులో ఎంత శాతం మించకూడదు? 10% మించకూడదు. జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2000 నూతన సవరణ చట్టం 2021 ద్వారా కొత్తగా మార్పు చేశారు. ఇది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? సెప్టెంబర్ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చింది. ఏంటిది? జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2000 నూతన సవరణ చట్టం 2021 ద్వారా కొత్తగా మార్పు చేశారు. ఇది సెప్టెంబర్ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చింది. 1979వ సంవత్సరంలో భారత ప్రభుత్వం బాల కార్మికుల సమస్యల గురించి గుర్తించి వాటిని అధిగమించుటకు ఏర్పాటు చేసిన కమిటీనే గురుపాదస్వామి కమిటీ. ఏది? 1979వ సంవత్సరంలో భారత ప్రభుత్వం బాల కార్మికుల సమస్యలను గుర్తించి వాటిని అధిగమించుటకు ఏర్పాటు చేసిన కమిటీయే గురుపాదస్వామి కమిటీ. లైంగిక నేరాల నుండి బాలలకు రక్షణ చట్టం ఏంది? POCSO ఏమంటారు? మొదట ఏర్పాటైన సంవత్సరం ప్లస్ సవరించబడిన సంవత్సరం ఏది? 2012, 2019. ఏంది? లైంగిక నేరాల నుండి బాలలకు రక్షణ చట్టం POCSO మొదట ఏర్పాటైన సంవత్సరం 2012, తర్వాత సవరించబడిన సంవత్సరం 2019. జాతీయ బాలల హక్కుల కమిషన్ ఏర్పాటైన సంవత్సరం ఎప్పుడు? 2007. అంతర్జాతీయ బాలల సంవత్సరం 1979ను పురస్కరించుకొని మన భారతదేశం 1979లో దేన్ని ఏర్పాటు చేసింది? రాష్ట్రీయ బాలకోస్ను ఏర్పాటు చేసింది. వ్యక్తి స్వేచ్ఛగా ఓటు వేయవచ్చు అని తెలిపే మానవ హక్కుల ఆర్టికల్ ఏది? 21వ ఆర్టికల్. వ్యక్తి స్వేచ్ఛగా ఓటు వేయవచ్చు అని తెలిపే మానవ హక్కుల ఆర్టికలే 21వ ఆర్టికల్. ఒక వ్యక్తి మరో దేశంలో ఆశ్రయం పొందవచ్చు అని తెలిపే మానవ హక్కుల ఆర్టికల్ 14వ ఆర్టికల్. వ్యక్తి తనపై ఆరోపణలు వస్తే బహిరంగంగా వాదనలు నిరూపించుకోవచ్చు అని తెలిపే మానవ హక్కుల ఆర్టికల్ 10వ ఆర్టికల్. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పటి నుండి జరుపుతున్నారు? 1954 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుతున్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దంగా ఏ సంవత్సరాలను పరిగణిస్తారు? 1995 నుండి 2004 సంవత్సరాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దంగా పరిగణిస్తారు. బాలల హక్కులకు ప్రత్యేక స్థానం కల్పించాలని UNOలో ప్రత్యేక చర్చకు చొరవ చూపిన మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? యంగెటిన్ బౌగ్. బాలల హక్కుల ఒడంబడికలో 1 నుంచి 41 వరకు గల హక్కులను ఏ పేరుతో పిలుస్తారు? ఆపరేషనల్ హక్కులు. బాలల హక్కుల 54లో శరణార్థులైన పిల్లల యొక్క హక్కులను తెలియజేసే ఆర్టికల్ ఏ ఆర్టికల్? 22వ ఆర్టికల్. అంతర్జాతీయ బాలల హక్కులలో లైంగిక వ్యాపారం కోసం అమ్మడం నుండి రక్షణ తెలిపే ఆర్టికల్ 35వ ఆర్టికల్. 35వ ఆర్టికల్ అంతర్జాతీయ బాల హక్కులలో లైంగిక వ్యాపారం కోసం అమ్మడం నుండి రక్షణను కల్పించడానికి తెలిపే ఆర్టికల్ ఏది మనకు? 35వ ఆర్టికల్.
ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర ఎలా ఉంటుంది? అనుసంధానకర్తగా ఉంటుంది. ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ ఏది? సార్జెంట్ నివేదిక. వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది ఏది? తక్షశిల. భారతదేశంలో మానవ హక్కులకు అంకురార్పణ మొదటగా ఎవరి కాలంలో జరిగింది? బౌద్ధుల కాలంలో. మానవ హక్కులు మొత్తం 30 కాగా వాటిలో 1 నుంచి 20 వరకు గల ప్రకరణలు ఏ తత్వానికి సంబంధించినవి? ఉదారవాద తత్వానికి సంబంధించినవి. మానవ హక్కుల మొత్తం 30 ఉంటే వాటిలో 1 నుంచి 20 వరకు గల ప్రకరణలు ఉదారవాద తత్వానికి సంబంధించినవి. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1993లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడింది. భారత రాజ్యాంగంలో మానవ హక్కులను తెలియజేసే ఆర్టికల్స్ ఏవి? 12 నుండి 35 మధ్య ఉన్న ఆర్టికల్స్. భారత రాజ్యాంగంలో మానవ హక్కులను తెలిపే ఆర్టికల్స్ 12, 35. మానవ హక్కుల దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? డిసెంబర్ 10. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి ప్రకటించిన విశ్వ మానవ హక్కులో ఎన్ని ప్రకరణలు కలవు? 30 ప్రకరణలు కలవు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1946లో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటైన సంవత్సరం 1993 అక్టోబర్ 12న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటైంది. జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఉండాల్సిన మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 1+3. జిల్లాలో మానవ హక్కుల కోర్టుగా పరిగణించబడేది ఏది? జిల్లా కలెక్టర్ గారి కార్యాలయాన్ని జిల్లాలో మానవ హక్కుల కోర్టుగా పరిగణిస్తారు. మానవ హక్కుల ప్రకారం ఒక వ్యక్తి స్వంతంగా కానీ ఉమ్మడిగా కానీ ఆస్తిని కలిగి ఉంటే అతనికి ఉండే హక్కు గల ప్రకరణ ఏ ప్రకరణ? అతనికి ఉండే హక్కు 17వ ప్రకరణ తెలియజేస్తుంది. పని హక్కు, సమాన వేతనంను పొందే హక్కు గల ప్రకరణ ఏది? 14వ ప్రకరణ. 1978లో యునెస్కో మానవ హక్కుల బోధనపై అంతర్జాతీయ సమావేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? వియన్నాలో ఏర్పాటు చేసింది. సమాచార హక్కు చట్టం 2005. సమాచార హక్కు చట్టం 2005 అమల్లో వచ్చిన తేదీ ఏది? 2005 అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం 2005 అమల్లోకి వచ్చింది. ప్రజా ప్రయోజనం కానీ సమాచారం పొందే వ్యక్తికి సంబంధించిన సమాచారం కానీ దానిని ఏమని పిలుస్తారు? థర్డ్ పార్టీ. ఏమిటి? ప్రజా ప్రయోజనం కానీ సమాచారం పొందే వ్యక్తికి సంబంధించిన సమాచారం కానీ దాన్ని ఏమని పిలుస్తారు? థర్డ్ పార్టీ అని పిలుస్తారు. సమాచారంను పొందే వ్యక్తులను బెదిరింపుల నుండి కాపాడుకోవడానికి ఏర్పాటైన చట్టం ఏంటిది? విజిల్ బ్లోయర్స్ చట్టం. సమాచార హక్కుల చట్టంలో షెడ్యూల్ 1 దేని గురించి తెలుపుతుంది? సభ్యుల ప్రమాణ స్వీకారం గురించి తెలుపుతుంది. సమాచార హక్కు చట్టంలో సమాచార కమిషన్ యొక్క విధులు, అధికారాలు, అప్పీలు, జరిమానాలు చర్చించే అధ్యాయం ఏది? అధ్యాయం 5లో సమాచార హక్కు చట్టంలో అధ్యాయం 5లో సమాచార కమిషన్ యొక్క విధులు, అధికారాలు, అప్పీలు, జరిమానాలు వీటి గురించి చర్చించవచ్చు. భారతదేశంలో మానవ హక్కులకు అంకురార్పణ మొదటగా ఎవరి కాలంలో జరిగింది? బౌద్ధుల కాలంలో జరిగింది. భారతదేశంలో పాఠశాల విద్యా ప్రణాళికలో పౌరశాస్త్రం ఒక సబ్జెక్టుగా చేర్చబడిన కాలం ఏది? వలసరాజ్య కాలం. 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో పాఠ్య ప్రణాళికలను పూర్తి చేయుటకు సిఫార్సు చేసిన మొత్తం రోజులు ఎన్ని? 200 రోజులు. ఇక ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం 1 నుండి 5 వరకు చదివే విద్యార్థులకు తమ నివాసాల నుండి ఎంత దూరంలో పాఠశాల అందుబాటులో ఉండాలి? 1 కిలోమీటర్ దూరంలో. ఆర్టీఈ యాక్ట్ 2005 ప్రకారం ఒక వ్యక్తి యొక్క జీవితానికి మరియు స్వేచ్ఛకు భంగం కలిగే సందర్భంలో ఆ సమాచారాన్ని ఎంత కాల వ్యవధిలో అందచేయాలి? 48 గంటలు. 1964వ సంవత్సరంలో కొఠారి కమిషన్ తన పనిని ఏ రోజున ప్రారంభించింది? మహాత్మా గాంధీ పుట్టినరోజు. ఎప్పుడు? అక్టోబర్ 2. ప్రపంచంలో పనికి సమాన వేతనం న్యాయబద్ధం చేసిన మొదటి దేశం ఏది? ఐస్లాండ్.
సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం అప్పిలేట్ అథారిటీని నియమించిన వారెవరు? పబ్లిక్ అథారిటీ. ఎన్సిఎఫ్ 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం విజ్ఞాన శాస్త్రం ఒక నిజమైన స్వేచ్ఛనిచ్చే పాత్రను పోషిస్తుంది మరియు ప్రజల్ని వీటి విషచక్రం నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది. వేటి నుంచి? పేదరికం, అజ్ఞానం మరియు మూఢనమ్మకం. హంటర్ కమిషన్ 1882 దేని అభివృద్ధికి విలువైన సిఫార్సులు చేసింది? సిఫార్సులు ప్రాథమిక విద్యకు. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.